అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమ్మె చేయడానికి కారణం తెలంగాణ స్టేట్ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ సమ్మె చేయడం జరుగుతుంది. దానికి గాను ఇక్కడ అవుట్లెట్ షాపులు ఓపెన్ చేశారు. దానికి ఇక్కడ వచ్చి మేము సమ్మె చేస్తున్నాం. సమ్మె డిమాండ్స్ ఏంటి అంటే మాకు గత 20-25 సంవత్సరాల నుంచి మాకు అదే మార్జిన్ ఇస్తుంది. ఆ మార్జిన్ ఏ విధంగా అంటే అప్ అండ్ డౌన్స్, ఒకరోజు ఇస్తారు, 4 రోజులు మార్జిన్ అనేది కట్ చేస్తారు. దానికి ఒకే మార్జిన్ ఒకే రేటు మాకు కావాలని ఇప్పుడున్న రేట్లకు ఏదైతే మాకు చికెన్ షాప్స్ ఉన్న వర్కర్స్ మరియు రెంట్స్ ఇవి మెయింటైన్ చేయడానికి మాకు సరైన మార్జిన్, మా కష్టార్జితమైన మార్జిన్ మాకు ఇవ్వాలని ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం టోటల్ స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక యూనియన్ అనేది యూనిట్గా ఉండి సమ్మె చేయడం జరుగుతుంది. అందుకని అల్వాల్లో ఇట్లా ఈరోజు బైక్ ర్యాలీ చేసి స్నేహ అవుట్లెట్ షాప్ అనే కార్పొరేట్ సంస్థ మేము సమ్మెకు పిలుపునిచ్చిన వాళ్ళు ఓపెన్ చేసుకొని కూర్చోవడం జరిగింది. ఇక్కడ దాన్ని ఆఫ్ చేయడానికి వచ్చి ఇక్కడ మేము వచ్చి ధర్నా చేస్తున్నాము. దయచేసి ఈ స్నేహ అవుట్లెట్ వాళ్ళు అర్థం చేసుకొని మా రేటు మాకు ఇచ్చే వరకు మీరు ఇట్లా సహకరించాలని కోరుకుంటూ విన్నవిస్తున్నాం. ఎన్ని రోజులు చేస్తారా ధర్నా? ఇది మా డిమాండ్స్ ఏంటిదంటే మా రేట్స్ మాకున్న మార్జిన్ ఇప్పుడు గత 15 రోజుల నుంచి మా మార్జిన్ తగ్గించారు. మేమేమనుకుంటున్నాం అంటే గత 20 సంవత్సరాల నుంచి ఉన్న మార్జిన్ పెంచుతారేమని ఆశతో చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, సడన్గా మన 15 రోజుల కింద ఉన్న మార్జిన్ తగ్గించారు. అట్లా వాళ్ళు ఏంటంటే కంపెనీ బర్డ్స్ స్టాక్ ఉన్నప్పుడు ఒక మార్జిన్, వాళ్ళ దగ్గర స్టాక్ లేక వాళ్ళ దగ్గర పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మాకు ఒక మార్జిన్. అట్లా మమ్మల్ని ఈరోజు రేపు ఏం మార్జిన్ వస్తుందో, మాకు ఏం లాభం వస్తుందో మాకు అసలు అర్థం అవ్వట్లేదు. రేపు వాళ్ళ దగ్గర బర్డ్ స్టాక్ ఉన్నాయనుకో మాకు ఒక మార్జిన్ ఇస్తారు. అట్లా మార్జిన్ అంటే అది ఒక రోజు ఇస్తారు, 10 రోజులు మార్జిన్ లేకుండా చేస్తారు. మాకు స్టాండర్డ్ అనేది మాకు ఒక స్టాండర్డ్, మా రెంట్స్, మా బతకనికి, మా ఫ్యామిలీ పిల్లల చదువులు, మా ఏదైతే చికెన్ షాప్ నడుపుకునే శక్తి ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్ స్టాండర్డ్ మాకు కావాలని కోరుకుంటున్నాం. దయచేసి వెంకప్ ఈ మాకు రేట్స్ అనేవి వెంకప్ ఇస్తుంది. స్నేహ వాళ్ళు సప్లై రేట్ ఇస్తారు. వెంకప్ వాళ్ళు రేట్ డిసైడ్ చేస్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏదైతే వర్కౌట్ అవుతుంది వాళ్ళకు, ఏదైతే వర్కౌట్ కాదు అనేది వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ వాళ్ళు కావాల్సుకొని మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకొని మా కడుపు కొట్టకండి, మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి. ఇంతకుముందు చికెన్ షాప్స్ అంటే ఒక ముస్లిం కసాయి వాళ్ళు, హిందూ కసాయి వాళ్ళు నడిపించేవాళ్ళు. ఈరోజు డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ప్రతి ఎడ్యుకేషన్ పర్సన్ అనేటువంటి చికెన్ షాప్స్ అనేది పెడుతున్నారు. అంటే నాన్ ఎంప్లాయీ మొత్తం చికెన్ షాప్లు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళని రోడ్డు పాలు చేయొద్దని చెప్పి కంపెనీ అవుట్లెట్ షాప్ల వాళ్ళకి కోరుకుంటున్నారు.